వస్తున్నాం అనే ప్రకటనలే తప్ప గ్రౌండ్ లో హడావిడి కనిపించట్లేదా? రాజకీయం చేస్తామంటూ రంకెలే తప్ప రియల్ కార్యాచరణ రచించడం లేదా? తెలంగాణలో రాజకీయంపై ఆ రెండు పార్టీల ఆచరణ అంతంత మాత్రమేనా? తెలంగాణలో బలపడాలి అనే ఆ పార్టీల కల సాకారం అవుతుందా? ఇంతకీ ఆ రెండు పార్టీలు ఏవి? ఆ పార్టీల వ్యూహంపై తెలంగాణలో జరుగుతున్న చర్చ ఏంటి? టీడీపీ, జనసేన ఏపీలో ప్రస్తుతం అధికార భాగస్వామిగా ఉన్న పార్టీలివి. టీడీపీ పురుడు పోసుకుంది తెలంగాణ గడ్డ మీదే. రాష్ట్ర విభజన, ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో ప్రస్తుతం ఏపీకే పరిమితమైంది టీడీపీ. తెలంగాణ రాజకీయాలపై టీడీపీ పెట్టిన ఫోకస్ ఎంత అంటే అంతంత మాత్రమే అని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. బీసీ వర్గాల్లో టీడీపీకి గట్టి పట్టుండేది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద టీడీపీ ఘన విజయాలు సాధించిన చరిత్ర ఉంది. అలాంటి పార్టీ ఇప్పుడు ఏపీకే పరిమితమైంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానంలో గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేయలేదు. దీంతో ఉన్న కొద్దిపాటి క్యాడర్ తమ దారి తాము చూసుకున్నారు. అరకొరగా మిగిలిన నేతలు కూడా పార్టీ అలసత్వంపై కొంత అసహనంతో ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. అటు కేంద్రంలోనూ కీలకంగా ఉంది. ఇదే ఉత్సాహంతో తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. కానీ ఆచరణలో మాత్రం అంత స్పీడ్ లేదు. ఇప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మంతో పాటు నల్గొండ జిల్లాలో టీడీపీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అయినప్పటికీ రాజకీయ సమీకరణాల్లో భాగంగా సైకిల్ పార్టీ సైలెంట్ అయిందనే చర్చ జరుగుతోంది. ఇక జనసేన విషయానికొస్తే ఏపీలో క్రమంగా విస్తరిస్తూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తెలంగాణలోనూ రాజకీయం చేస్తామంటోన్న పవన్ ఒక అడుగు ముందుకేసి పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. చేరికలను ప్రోత్సహించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ గడ్డ మీద రాజకీయం చేసి తీరుతామంటూ పవన్ ప్రకటించడంతో జనసేన ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రయత్నాలు జరగడం లేదనే టాక్ వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్లో. అగ్రనేతల కామెంట్లతో ఆయా పార్టీలకి చెందిన తెలంగాణ క్యాడర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ దిశగా వేగవంతమైన కార్యాచరణ లేకపోవడంతో నిరాశే మిగులుతోంది. మరి క్యాడర్ ను ఊరిస్తోన్న టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఇప్పటికైనా తెలంగాణపై దృష్టి పెడతారా లేదా చూడాలి.